బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నమ్మలేని నిజాలను బయటపెట్టారు ఏసీపీ. వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో తండ్రి లచ్చయ్య, భార్య శిరీష సుపారి హత్య చేయించారని ఏసీపీ వెల్లడించారు. ఉపాధి నిమిత్తం 2017లో విదేశాలకు వెళ్లిన కుమారుడు అంజయ్య ఇటీవల తిరిగొచ్చాడని, అప్పుడే తండ్రి భార్య మధ్య వివాహితర సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇద్దరిని మందలించడంతో తండ్రి భార్య కలిసి ఈ పథకం ప్రకారం హత్య చేయించారని వెల్లడించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రవి, కోటేశ్వర్, మహమ్మద్తో 3 లక్షల బేరం కుదుర్చుకుని ముందస్తుగా 1,25,000 రూపాయలు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా అంజయ్యకు తొలుత మద్యం తాగించి ఆపై గొంతు నులిమి కెనాల్లో పడేసినట్లు తన విచారణలో తేలిందన్నారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. గాదే అంజయ్ అనే వ్యక్తి 36 సంవత్సరాలు. అతను రౌండింగ్ కేసుగా కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అయ్యే టైంలోనే వాళ్ళు రామడుకు చెందిన వాళ్ళు ప్లస్ ముందస్తుగా మనకు మ్యాన్ మిస్ అయినట్టుగా కానీ వాళ్ళు ఎవరు వచ్చి మనకు దరఖాస్తు ఇవ్వరు. తర్వాత డౌనింగ్ అయిపోయి మనం బాడీ ఐడెంటిఫై అయినాక అప్పుడు కుటుంబ సభ్యులు ఐడెంటిఫై వచ్చి మా వ్యక్తి అని చెప్పి కేసు ఇవ్వడం జరుగుతుంది. కేసు ఇచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ కాల్స్ మీద మనం అబ్జర్వేషన్ పెడతాం. అబ్జర్వేషన్ పెట్టినప్పుడు ఆ సిడిఆర్స్కి అనుగుణంగా ఏమవుతుందంటే 2-3 నెలల క్రితం నుంచి వెళ్ళి ఒక 2-3 కొత్త వ్యక్తులు మా కాంటాక్ట్లకు రావడము, రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడము అవి జరుగుతుంటాయి అన్నట్టు. జరుగుతుంటే ఏదైతే సస్పెక్ట్ నంబర్స్ ఉన్నాయో ఆ నంబరు వాళ్ళు ప్రజెంట్ ఈరోజు ఉదయము ఈ డిసీజర్ ఇంట్లో వాళ్ళ లొకేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తెలియగానే ఎందుకైనా మంచి డౌట్ ఉంది కదా దాన్ని ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకే ప్రదేశంలో ఉండి మేము మమ్మల్ని చూడగానే మా ఎస్ఐ రామడుగు చూడగానే ఇమీడియట్గా వాళ్ళు డౌట్ పడి పారిపోవడానికి ట్రై చేస్తే మనం పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే ఇంటరాగేషన్లో తెలిసిన విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క చనిపోయిన గాదే అంజయ్య యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, అదేవిధంగా ఇతను 2017 నుంచి 2019 వరకు ఇతను దుబాయ్కి వెళ్తాడు, అబ్రాడ్కి వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరికి ఇంటిమసీ పెరుగుతుంది. అదే ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజుడు తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు. ఇటు విషయాలు వాళ్ళ బావకు కూడా చెప్పుకున్న తర్వాత ఇవాళ పద్ధతిలో మార్పు రాకపోయేసరికి ఇతను హరాస్మెంట్ తట్టుకోలేక మామయ్య ఏం చేస్తాడంటే గాదే లచ్చయ్య వాళ్ళ తండ్రి, డిసీజ్డ్ తండ్రి గాదే లచ్చయ్యను శిరీష వీడి భార్య, డిసీజ్డ్ భార్య ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సక్సెస్ కాకపోయేసరికి ఇతనికి దగ్గర ఫ్రెండ్షిప్ అయిన రవిని కాంటాక్ట్ అయ్యి కొడుకుతోని భయం ఉన్నది, వాడు ఎప్పుడో ఏదో ఒకటి చేస్తాడు, ఏదైనా చేయాలని చంపేయాలని చెప్పి అడిగితే రవి అనే వ్యక్తి ఏం చేస్తాడు, మాకు దూర బంధువు ఒక అతను ఉన్నాడని చెప్పి కోటేశ్వర్ ఉన్నాడని చెప్పి అతన్ని పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసిన వ్యక్తి నంబరే కొత్త నంబర్ అది. అతన్ని పిలిపించుకొని 3 లక్షల రూపాయలకు ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ప్లాన్లో భాగంగా కోటేశ్వర్ అండ్ అబ్రహాం అని ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇద్దరు కలిసి ఈ అంజయ్ డిసీజర్ ఎవరైతే ఉన్నారో డిసీజర్ అంజయ్యకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. 4 రోజుల ముందు నుంచి ఫ్రెండ్షిప్ చేసుకొని మంచిగా కలిసి కూర్చొని తాగడము. ఆయన కొంచెం ఆల్కహాలిక్ అలవాటు ఉంటుంది డిసీజర్కు. ఎక్కువసార్లు ఎక్కువ కూర్చొని మందు తాగడం అటువంటి చేస్తుంటాడు. అందులో భాగంగా ఈ నెల 2వ తారీఖు నాడు ప్లాన్లో భాగంగా ఒక డిసీజర్ని పిలిపించి వాగొడ్డు కూర్చొని 1.5 లీటర్ ఆల్కహాల్ తాగుతారు. తాగిన తర్వాత అతను ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళిపోతాడో బాగా ఆల్కహాల్ తాగిన తర్వాత ఈ యొక్క కోటేశ్వర్ అండ్ అబ్రహాం ఇద్దరు కలిసి, రవి కూడా అక్కడే ఉంటాడు, కోటేశ్వర్ కాళ్ళు పట్టుకుంటాడు, అబ్రహాము గొంతు పట్టుకొని అతన్ని ప్రెస్ చేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత బాడీని అక్కడనే పెట్టి మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక ఆల్కహాల్ తీసుకొని మళ్ళీ కన్జ్యూమ్ చేసి మళ్ళీ వెళ్ళి డిసీజర్ రాత్రి 8 గంటల తర్వాత ఎవరు చూడని సమయంలో ఆ బాడీని కెనాల్లో పడేసిన తర్వాత ఆ బాడీ మనకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మనకు 5th నాడు ఐడెంటిఫై అవుతుంది. ఆ 5th నాడుకి అయిన కేసే ఈ మనకు 194 BNSలో డ్రౌనింగ్ కేసుగా రిజిస్టర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనము కేసును ఛేదించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే
వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇల్లీగల్ ఇంటిమసీని ఇతను చూడలేక ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతాడు, ఇంట్లో వాళ్ళని బెదిరిస్తుంటాడు, కొడుతుంటాడు. ఇతను టార్చర్ తట్టుకోలేకనే వాళ్ళ తండ్రి ఇతని భార్య మరో ముగ్గురు కలిసి ఈ హత్య కేసులో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది.